విపక్షాల ఆందోళన మధ్య పార్లమెంటు ఉభయ సభలు. ఆపరేషన్ సింధూర్ 28న లోక్సభలో, 29న రాజ్యసభలో 16 గంటల పాటు చర్చ. రెండు దేశాల పర్యటనలో భాగంగా బ్రిటన్కు ప్రధాని మోడీ పయనం. సీమాంతర ఉగ్రవాదం, ఖలిస్తాన్ అనుకూల శక్తుల కార్యకలాపాలతో పాటు భారత్ నుంచి పరారై వచ్చి ఆశ్రయం పొందిన బిలియనీర్ల అప్పగింతలపై బ్రిటన్ ప్రధాని స్మార్టర్తో చర్చలు. మోడీ పాలనలో భారత విదేశీ విధానం నాశనం. ఆపరేషన్ సింధూర్ తానే ఆపేసినట్లు ట్రంప్ ఇప్పటికీ 25 సార్లు చెప్పారు. మన విదేశాంగ విధానానికి ఏ దేశం కూడా మద్దతు నిలవడం లేదన్న రాహుల్ గాంధీ. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన ఎఫ్ఐపిబి భేటీ. పాల్గొన్న మంత్రి లోకేష్ 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్. రేపు సోనియా, రాహుల్ ఖర్గేలతో భేటీ. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించేలా చేయాలని కోరనున్న సీఎం రేవంత్. తిరుపతిలో మత్తు ఇంజెక్షన్ల కలకలం. డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్న స్పెషల్ పోలీసులు. 4గురిని అదుపులోకి తీసుకుని రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలింపు. మక్తల్ నియోజకవర్గ నేతలతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ. వార్డు స్థాయి నుంచి జెడ్పీటీసీ వరకు ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలన్న సూచనలు. సుప్రీంకోర్టులో ఏపీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దుపై తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా. హైదరాబాద్లో 9 మంది డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్. నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీరికి ముంబైలో లింకులున్నాయన్న సివి ఆనంద్. తెలంగాణ మెడికల్ కాలేజీలో 33 స్పెషాలిటీ విభాగాల్లో 309 మందికి ప్రమోషన్లు. 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆమోదం. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్. విశాఖలో అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక. పాల్గొన్న దర్శకుడు జ్యోతికృష్ణ, కీరవాణి, నీతి అగర్వాల్ తదితరులు. మహిళలకు 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండులో సంబరాలు. పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సినీ నటుడు రానాకు ఈడీ సమన్లు. షూటింగుల కారణంగా విచారణకు గడువు కోరిన రానా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సమయం కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్లమెంటు సమావేశాల కారణంగా రేపు విచారణకు రాలేనని 28న సిట్ విచారణకు హాజరవుతానన్న బండి సంజయ్. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ కీలక వ్యాఖ్యలు. పురుషుల్లో కూడా మహిళా బాధితులున్నారు. టీవీ సీరియల్స్ పై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలన్న చైర్పర్సన్. ఆసిఫాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఆస్తుల జప్తు. రైతులకు 2.24 కోట్ల పరిహారం ఇవ్వాలని సీనియర్ సివిల్ కోర్టు తీర్పు. నేను చంద్రబాబుకి విధేయుడిని. ఆయన కూర్చోమంటే కూర్చుంటా, లేవమంటే లేస్తా. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టే నేను ఫాలో అవుతానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్ లాంటివి. మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వానికి, పార్టీకి సమన్యాయం చేస్తామన్న కేటీఆర్. సెప్టెంబర్ 14న తిరుపతిలో మహిళా సాధికార కమిటీ సదస్సు. చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తాం. ఏపీలో ఉన్నంత మహిళా అభ్యుదయం దేశంలో ఎక్కడా లేదన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం. సాయంత్రం 4 గంటలకు రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ. విశాఖలో ముగిసిన అయోధ్య రామ మందిరం సెట్ వివాదం. భక్తులకు ఉచిత ప్రవేశమని నిర్వాహకుల ప్రకటన. రోడ్డు ప్రమాదాలపై రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరణ. గత 6 నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో 27,000 మంది మృత్యువాత. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మింత్రా, దాని అనుబంధ కంపెనీలపై ఈడీ కేసు. 1,654 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని అభియోగాలు. విదేశాల్లోనూ భారత పేపాల్ వరల్డ్ యూపీఐ సేవలు డిజిటల్ వాలెట్ల అనుసంధానంలో భాగంగా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటన. భారత్లో అల్-ఖైదా కుట్ర భగ్నం. 4 అల్-ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్. గుజరాత్లో 2, ఢిల్లీ, నోయిడాలో ఒక్కొక్కరు చొప్పున ఉగ్రవాదుల అరెస్ట్.